హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్లా. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మహిళా శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. హైదరాబాద్లోని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్ జిల్లాలో 31 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇందులో ఉన్నటువంటి ఖాళీలు ఒక్కసారి చూస్తే మేనేజర్, సోషల్ వర్కర్, జిఎన్ఎం, ఏఎన్ఎం, ప్రీ స్కూల్ టీచర్, పీడియాట్రిషియన్, చౌకీదార్, ఆయా, డాటా ఎంట్రీ ఆపరేటర్, చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్, కేస్ వర్కర్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పోస్టులు అండి. దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ డిప్లొమా అర్హతలు కలిగి ఉన్న వాళ్ళు దానికి సంబంధించి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా కలిగి ఉండాలి. దానికి సంబంధించినటువంటి అనుభవం కూడా కలిగి ఉండాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది దాని పరంగా అప్లై చేసుకోవాలి. ఇక దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్, కలెక్టరేట్, లక్డీ కపుల్, హైదరాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 29, 2023 వరకు ఉందండి. ఇంకా పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. దానికి సంబంధించి వెబ్సైట్ వచ్చేసి hyderabad.telangana.gov.in సంప్రదించండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇక మరో నోటిఫికేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫార్మసిస్టులు అని మరొక నోటిఫికేషన్ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13 ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదం డిపార్ట్మెంట్లో 1 పోస్టు, ఫార్మసిస్ట్ ఆయుర్వేదం డిపార్ట్మెంట్లో 5 పోస్టులు, ఫార్మసిస్ట్ యునానీలో 3 పోస్టులు, ఫార్మసిస్టు హోమియోపతిలో 3 పోస్టులు, ఫార్మసిస్టు న్యాచురోపతిలో 1 పోస్టు ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 13 ఖాళీలు ఉన్నాయండి. దరఖాస్తు చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు చూస్తే ఫార్మసిస్ట్కు ఇంటర్, ఎంపీసీ లేదా బైపీసీ అర్హతలు ఉండాలి. మెడికల్ ఆఫీసర్కు BAMS క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక వయసు వచ్చేసి 18 నుంచి 42 ఏళ్ళ మధ్య వారు అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. ఆఫ్లైన్ దరఖాస్తులను పాల్వంచలోని DMHO కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 19, 2023 వరకు ఉందండి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 19, 2023 వరకు ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి kottagudem.telangana.gov.in సంప్రదించాలి. ఇక మరొక నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే PGCILలో ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు, దానికి సంబంధించి ఒక్కసారి తెలుసుకుందాం. ఇది న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 159 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇక ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 57 పోస్టులు, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్లో 22 పోస్టులు, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్లో 57 పోస్టులు, ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్లో 22 పోస్టులు, కంపెనీ సెక్రటరీగా 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక దీనికి సంబంధించి ఉండాల్సిన అర్హతలు చూస్తే సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా, BSc, BE, బీటెక్తో పాటు క్షేత్రస్థాయి పని అనుభవం ఉండాలి. ఏదైతే మీరు ఒకవేళ సివిల్ అప్లై చేస్తున్నారా, లేకపోతే ఎలక్ట్రికల్ అప్లై చేస్తున్నారా, వేరే మెకానికల్ అప్లై చేస్తున్నారా, దానికి సంబంధించినటువంటి ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీకు డిప్లొమా, BSc, BE లేదా బీటెక్ అట్లా ఉండాలి. దానికి సంబంధించి అనుభవం కూడా ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు. వయసు వచ్చేసి డిసెంబర్ 18, 2023 నాటికి మీకు 29 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, అట్లాగే వైద్య పరీక్షలు ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 18, 2023 వరకు ఉందండి. ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.powergrid.in ఇందులో సంప్రదించవచ్చు. ఇక మరొక నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మత్స్యశాఖలో సాగరమిత్ర పోస్టులు అని చెప్పి ఒంగోలులో మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒంగోలులోని మత్స్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో 12 సాగరమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హతలు వచ్చేసి
డిగ్రీ ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, జువాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. ఇక దరఖాస్తును వచ్చేసి ఆఫ్లైన్లో దరఖాస్తులను కమిషనర్ ఆఫ్ ఫిషరీస్, ఒంగోల్, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఇక దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 31, 2023 వరకు ఉంది. వెబ్సైట్ పూర్తి వివరాలకు సంప్రదించాల్సింది వచ్చేసి prakasam.ap.gov.in సంప్రదించాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వివిధ శాఖల్లో, వివిధ జిల్లాలలో, తెలంగాణ, ఆంధ్రలో ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్. మా ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కండి.